తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 59 మంది గౌరవ సభ్యులు వివిధ డిస్కషన్స్ లో వారు పాల్గొనడం జరిగింది. దానికి తోడు గౌరవ శాసన సభ్యులు 64 మంది 0 అవర్లో వారి ప్రాంత సమస్యలను కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను సభా దృష్టికి తీసుకురావటం జరిగింది. ప్రభుత్వ పరంగా 2 రెజల్యూషన్స్ని పాస్ చేసుకున్నాం. 3 బిల్స్ను కూడా ఇంట్రడక్షన్ చేసుకొని పాస్ చేసుకోవటం జరిగింది. ఒక షార్ట్ డిస్కషన్ కూడా ఈ 8 రోజుల కాల హయంలో ప్రొడక్టివ్గా సమయాన్ని ఉపయోగించుకునే విధంగా మరి ఈ సెకండ్ సెషన్కు సంబంధించి మేము ఒక ప్రధానమైన అంశాలు, ఒకటేమో కృష్ణా వాటర్కు సంబంధించి ఆ నది జలాలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన కీలకమైన అంశాలను గత ప్రభుత్వం ఏ విధంగా మన రాష్ట్ర వాటాని రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కృష్ణా డెల్టాకు సంబంధించిన వారికి రావాల్సిన నీటి వాటాని ఏ విధంగా కాంప్రమైజ్ చేయటం జరిగింది. దానికి తోడు ఈరోజు మొత్తం చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టం, సెకండ్ సెషన్ 3వ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చరిత్రలోనే నిలిచిపోయే ఘటాన్ని ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జనాభాకు సంబంధించిన సర్వే ఆ రెజల్యూషన్ను పెట్టి కాంప్రహెన్సివ్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వే బలహీన వర్గాలది, ఎస్సీలది, ఎస్టీలది, ఇతర వర్గాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేస్తూ దీని ద్వారానే బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను ఈ రాష్ట్ర జనాభాలో వారి సంఖ్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఖ్యపరంగా వారికి అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని, దేశ చరిత్రలోనే ఉదాహరణగా నిలబడాలని వారు చేసిన ఆ రోజు వాగ్దానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రెజల్యూషన్ పెట్టి ఏకగ్రీవంగా శాసన సభ్యులందరూ కూడా ఆమోదం తెలియటం జరిగింది. చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టంగా నిలబడే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కీలకమైన రెజల్యూషన్ని పెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రత్యేకంగా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి మేలు జరగాలి. రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే బడ్జెట్లలో కూడా వారికి ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి నిధులు, విధులు ఇచ్చే విధంగా ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు, గవర్నర్ గారి అడ్రస్కి సంబంధించి డిస్కషన్స్లో పాల్గొన్న మా సభ్యులందరితో పాటు దాని తదుపరి ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించి బడ్జెట్ ప్రజెంటేషన్తో పాటు డిస్కషన్స్ కానీ
అప్రాప్రియేషన్ బిల్ కానీ అప్రాప్రియేషన్ బిల్ పరంగా డిస్కషన్స్ కానీ అన్నీ కూడా కులంకుశంగా ఎంతమంది సభ్యులు ఈ డిస్కషన్స్లో పాల్గొనని మేము మా సలహా సూచనలు ఇవ్వాలని, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించి వారు ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు మేము కన్స్ట్రక్టివ్గా వారి విమర్శలను తీసుకొని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే మేము సభ సమయాన్ని వృధా కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. దీనిలో చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ 8 రోజుల్లో 45 గంటలు 32 నిమిషాలు సభ నడిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు 8 గంటల 43 నిమిషాలు వారికి స్పీకర్ గారు సమయాన్ని కేటాయింపు చేస్తే, వారు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు 39 మంది ఉన్నా కానీ 8 గంటల 41 నిమిషాలు వారికి కూడా ఈక్వల్గా అవకాశం ఇచ్చారు. బీజేపీ వారికి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎం వారికి 5 గంటలు, సిపిఐ పార్టీ వారికి 2 గంటల 55 నిమిషాలు. అదేవిధంగా ఈరోజు బిజినెస్ నడిపించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సీఎం గారు వారితో పాటు సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని ప్రతిపక్ష గౌరవ సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని, మా సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని మేము ఈ సభా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. దానికి తోడు మరి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 9వ తారీఖు నుంచి మొదలై 15వ తారీఖు వరకు 6 రోజుల పాటు కొనసాగిన కౌన్సిల్ సమావేశాల్లో 11 గంటల 5 నిమిషాలు కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. 19 మంది గౌరవ శాసన మండలి సభ్యులు మరి వారు డిస్కషన్స్లో పాల్గొనడం జరిగింది.